నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. శాసనసభ ఆవరణలో బతుకమ్మ వేడుకలు, ఆడిపాడిన ఎమ్మెల్యేలు, మంత్రులు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నుండి టీడీపీకి వలసలు, పార్టీలోకి ఆహ్వానించిన తెలుగుదేశం అధినేత. బంజారా హిల్స్ లో మహారాజా అగ్రసేన్ జయంతి, నివాళులర్పించిన నగర మేయర్. ఆదిలాబాద్ జిల్లా రాంపూర్ లో కలెక్టర్ సుడిగాలి పర్యటన, ఏజెన్సీలో వ్యాక్సినేషన్ పై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్. శ్రీకాకుళంలో రిమ్స్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు, ప్రారంభించిన మంత్రి ధర్మాన. ఇక డీటెయిల్ చూస్తే, హైదరాబాద్లోని శాసనసభ ఆవరణలో శాసన మండలి సచివాలయ ఉద్యోగుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాల్లో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి ప్రోటన్ చైర్మన్ వెన్నె భూపాలరెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, మహిళా శాసనసభ్యురాలు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి, సీతక్క, పలువురు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా రెండవ రోజు అటుకుల బతుకమ్మ ఉత్సవాలను శాసనసభ సచివాలయ ఉద్యోగులు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీ నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీకి మంచి నియోజకవర్గం అని చెప్పారు. టీడీపీ పార్టీ సరైన పార్టీ అని నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరిని స్వాగతిస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ యొక్క ఎంపీటీసీ ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యం, అదే మాదిరిగా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు అయితే అంతా ఇంత కాదు. అది బిగినింగ్లో ఉండేటప్పుడైతే ఇష్టానుసారంగా చేశారు. మన వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. ముందుకైతే మీరందరూ సర్పంచులుగా పోటీ చేసినప్పుడు మీరు గెలిచినా వాళ్ళు గెలిచినట్లు వాళ్ళు లిస్టులో వేసుకున్నారు. కౌంటింగ్ కూడా సరిగ్గా చేయకుండా ఎక్కడైతే వీరోచితంగా పోరాడి అన్ని విధాల మీరు నిలబడ్డారో అక్కడ మాత్రం మనం గెలిచాం. అది కూడా 25% పైన మనం గెలవడం జరిగింది. 25-30% గెలిచాం. మొన్న ఇవన్నీ చూసిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీని మనం వదిలేసినా కూడా మీరు వారికి గెలిచారంటే అది మీకు పార్టీ పట్ల అభిమానం. అభినందిస్తున్నాం. ఇంకొక పక్క మున్సిపల్ ఎన్నికల్లో కూడా వాళ్ళు చాలా అరాచకాలు చేశారు. వాళ్ళు ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టి ఏదో ఒక విధంగా గెలవాలని నీతి లేని రాజకీయం చేస్తూ వచ్చారు. ఇప్పటికే మన కార్యకర్తలు చాలా ఇబ్బందులు పెట్టారు. మామూలు ఇబ్బందులు కాదు. ఎన్నికలు అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే శారీరకంగా, మానసికంగా
ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు. ఒక మున్సిపల్ ఎన్నికల్లో కూడా వాళ్ళు చాలా అరాచకాలు చేశారు. వాళ్ళు ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టి ఏదో ఒక విధంగా గెలవాలని నీతి లేని రాజకీయం చేస్తూ వచ్చారు. ఇప్పటికే మన కార్యకర్తలు చాలా ఇబ్బందులు పెట్టారు, మామూలు ఇబ్బందులు కాదు. ఎన్నికలు అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు. బంజారాహిల్స్లో మహారాజా శ్రీ అగ్రసేన్ జయంతి సందర్భంగా అగ్రసేన్ చౌక్లో పూలమాల వేసి నివాళులు అర్పించారు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఈ కార్యక్రమంలో బీహార్ డిప్యూటీ సీఎం తారా కిషోర్ ప్రసాద్, తెలంగాణ హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, డాక్టర్ గిరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. जोरदार करते हुए स्वागत करें। अतिथिगण महाराज की प्रतिमा का माल्यार्पण कर रहे हैं। ఆదిలాబాద్ జిల్లా గాజిగూడ మండలంలో మారుమూల ప్రాంతమైన రాంపూర్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యటన చేశారు. వ్యాక్సిన్ 100% పూర్తి చేసిన సందర్భంగా ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. తాగునీరు, రోడ్డు సమస్యలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో 100% వ్యాక్సినేషన్ పూర్తి కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రామ పటేల్ ఉంటారు. పటేల్ గారు మీరే ఓకే. తర్వాత కారోబారి ఉంటారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంతమంది? గ్రామ పంచాయతీ 9 మెంబర్స్ ఉంటారు. 9 మెంబర్స్. వార్డ్ మెంబర్ ఓకే. నౌ హౌ మెనీ ఎన్ని రోజులు ఇక్కడ ప్లాన్ చేసాము? 19 సెప్టెంబర్ రోజు ఆల్రెడీ ఒక్కసారి చేసాము. ఒక్క రోజు చేసాము. ఆ రోజు 75 మంది అయ్యారు. 20 రోజు మేడం మొత్తం తండ్రి ఈ జీపీకి నౌ 220 ఆల్మోస్ట్ 230 అయ్యారు. ఇంకా 600 ప్లస్ పెండింగ్. ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పవన్ గారు, డాక్టర్ పవన్ గారు గురించి చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. సో ఐ కంగ్రాచులేట్ డాక్టర్ పవన్ గారు. కంగ్రాచులేషన్స్. ఇంత పాజిటివ్, ఇంత ఐ డోంట్ థింక్ ఎక్కడ కూడా యూ హ్యావ్ సచ్ అ గుడ్ ర్యాపో విత్ ఎవ్రీబడి. మీరు పర్సనల్ గా తీసుకుంటున్నారు అండ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో కూడా మీరు చేస్తున్నారు. సో ఐ రియల్లీ కంగ్రాచులేట్ అండ్ ఐ కంగ్రాచులేట్ డిఎంహెచ్ఓ గారు. డిపార్ట్మెంట్ ఇస్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్. సో ఇంకా మీరు చెప్పిన గ్యాప్స్ కూడా మనం ఐడెంటిఫై చేసుకుని అవి కూడా ప్లగ్ చేస్తాం. డిఎంహెచ్ఓ గారు ఇక్కడ కూడా కొన్ని మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పాయింట్అవుట్ చేస్తాం. కైండ్లీ అవి యాక్షన్ తీసుకోండి. ఇంకా ఎన్ఆర్ఈజిఎస్ గురించి
శ్రీకాకుళం జిల్లాలోని రిమ్స్ జనరల్ ఆసుపత్రిలో 20 కిలోలీటర్ల ఆక్సిజన్ ప్లాంట్ను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. రిమ్స్లో నూతనంగా ప్రారంభించిన పీడియాట్రిక్స్ మెడికల్ వార్డులను ప్రారంభించారు. కోవిడ్ థర్డ్ వేవ్ను వస్తే ఆ తీవ్రతను ఎదుర్కొనేందుకు ఆసుపత్రి సిబ్బంది తీసుకున్న సన్నాహక చర్యలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి ప్రశంసించారు. మంత్రి వెంట శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ కేఎస్ బాలాజీ, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ పరశురామ్ తదితరులు పాల్గొన్నారు. గురువోర్దేవం గుణవిషయం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహే ప్లవనామ సంవత్సరే దక్షిణాయనే వర్షవదమాసే శుక్లపక్షే ఆదిత్యాయాం శుభదౌ ఆసరః వాసరస్తు బృహస్పతివాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే వంగుణవిషే సృష్టాయాం శుభదతౌ నూతన భవన ప్రారంభ సమయే సర్వత్ర ఆనుకూల్యతా ఫలసిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు చుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసి కరసే నమః. అగ్నే సంవారయానభ్యో అస్మాన్ స్వస్తి విరతి దుర్గాని విష్టాన్ ఓష్ట వృద్ధే బహుళాన ఉర్వే భవాత్మభ్యంజసౌభగామాయ జస్వ కోభిర్జిష్టమయ జోనిషి తన్నో దిర్గి ప్రచోదయాత్. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరయ్యారు. మహిళలకు చీరలను పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పండుగలకు పెద్దపీట వేస్తుందన్నారు. మహిళలు బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నెల్లూరు జిల్లాలో కేంద్ర మత్స్యకార శాఖ మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ఆత్మనిర్భర్ భారత్ను 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ముఖ్యంగా మత్స్యకార శాఖను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. This is the CBB presentation. మత్స్యకార సమితి, how they are dedicating to develop the society. ఈ సొసైటీతో ఎట్లా మనము డెవలప్ చేయాలంటే మనం డెడికేషన్కి మనమందరూ ఇక్కడ వచ్చినాము. మన మత్స్యకార సంక్షేమ సమితి ఢిల్లీలో కలిసి మనకి ఒక మెమోరాండం ఇచ్చినారు. ఆ మెమోరాండంలో మనకి సిబిఓ, ఎఫ్ఎఫ్పిఓ, ఫెడరేషన్స్ అట్లా మన ఏమేమి చేయాలంటే ఒక మెమోరాండం ఇచ్చున్నారు. అందుకు ముందుకు మెమోరాండం పోయిన ముందుకు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ our Prime Minister Shri Narendra Modi ji set up an separate ministry for the fishermen. The first time.
under the dynamic leadership of Sri Narendra Modi ji, last 70 years there was no ministry. First time our Prime Minister Sri Narendra Modi ji మనకి ఒక మినిస్ట్రీ కొనొచ్చున్నారు. ఆ మినిస్ట్రీ వచ్చింది కట్టడం లేదు, వచ్చిందే మనకందరూ తెలుసు, కరోనా వచ్చింది. ఆ టైంలో ఆత్మనిర్భర్ భారత్, సుయసారోద మన స్వదేశీ సెల్ఫ్ రిలయంట్ భారతంలో మనమందరూ డెవలప్మెంట్ అవ్వాలంటే ఫస్ట్ టైం ఇతిహాసంలో ఫస్ట్ టైంలో 20,000 crore మనీ ఫిషర్మెన్ డెవలప్మెంట్ కాక ఫస్ట్ టైం ఫండ్ అలాట్ చేసినవారు మన ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ. అంతకుముందు బ్లూ రెవల్యూషన్లో మనకు ఫండ్ ఇస్తున్నాం. నోకము ఆలోచన మనయుடைய మోటో ఆఫ్ అవర్ గవర్నమెంట్. సో వీఆర్ కమిటెడ్ టు ఫిషర్మెన్ డెవలప్మెంట్. ఫిషర్మెన్ పర్టికులర్లీ మన ట్రెడిషనల్ ఫిషర్మెన్ హ్యాస్ టు బీ సేవ్ అండ్ ట్రెడిషనల్ ఫిషింగ్ హ్యాస్ టు బి సేవ్. అందుకే మనము బిల్లు కూడా మనం కొనొచ్చాము. ఆ బిల్లుకి కూడా మీరు అలా ఆలోచన ఇచ్చున్నారు. ఆ బిల్లు ఎందుకాక అంటే మన ట్రెడిషనల్ ఫిషర్మెన్ వెల్ఫేర్ కాకదా మనం బిల్లు కొనొచ్చాము. అదే పోలా మనమందరూ ఈ గవర్నమెంట్ ఫిషర్మెన్స్ వెల్ఫేర్ దా మనకి పెద్ద మోటోగా ఉంది. ఇంకలా తెలుసు ఫిషింగ్ హార్బర్స్ వీఆర్ డెవలపింగ్ all fishing harbors developing. Our Prime Minister Sri Narendra Modi ji gave 5 modern fishing harbors. ఇక అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అమ్మవారు ఆదిలక్ష్మి అవతారంలో భక్తులను కటాక్షించారు. ఏడాదిలో దేవి శరన్నవరాత్రులు, మార్గశిర మాసంలో అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. నేటి నుంచి ప్రారంభమైన ఉత్సవాల సందర్భంగా దేదీప్యమానంగా అమ్మవారు కాంతులీడుతూ భక్తులను తన్మయపరిచారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఆలయ అధికారులు భక్తులకు అమ్మవారి దర్శనాలకు అనుమతిస్తున్నారు. జరిగే నిత్యాన్నదాన కార్యక్రమం కొరకు విగ్రహాలు రాస్తున్నారమ్మా. మీకు తోచిన విగ్రహాలు ఇవ్వచ్చు. అమ్మవారి సైకిల్ పాత్రలు కట్టి నడవాలమ్మా. దక్షిణమైన భక్తులు నడవాలి. అలాగే ప్రతి ఒక్కరు అన్నదానానికి విగ్రహాలు శ్రీ సంప్రదాయాలు వారి వారి కుటుంబ అమ్మవారి సైకిల్ పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. నిర్మల్ పట్టణంలో ముందస్తుగా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. దేవి నవరాత్రుల సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణ ప్రధాన రహదారులు, వీధుల్లోని అంతర్గత మార్గాల్లో ప్రత్యేక పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. పట్టణంలో శోభాయాత్ర సందర్భంగా భారీ బందోబస్తు చర్యలు చేపట్టినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. ఏఎస్పీ, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ప్రత్యేక రక్షణ దళాలు, హోంగార్డులు వజ్రవాహనం, జాగిలాలను భద్రత కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. దేవి నవరాత్రుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక భూమి రిజిస్ట్రేషన్ పత్రాల కోసం లంచం తీసుకుంటూ తహసీల్దార్, వీఆర్ఏ, కంప్యూటర్ ఆపరేటర్ ఏసీపీకి చిక్కిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కొల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ సయ్యద్ షౌకత్ అలీ, వీఆర్ఏ కృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్ శివ 12,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు.
కుడికిల్ల గ్రామానికి చెందిన బండారు స్వామి తన చెల్లెలి పేరుపై ఉన్న భూమి రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ అయిన 7 డాక్యుమెంట్లకు ఒక్కొక్క దానికి 2500 రూపాయలు డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తీసుకొచ్చి నేను కూడా వచ్చిన ఇక్కడ ఇక పెట్రోల్ బంకులో మైక్రో చిప్పులతో 3 రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశామని సైబరాబాద్ బాలానగర్ డీసీపీ పద్మజ వెల్లడించారు. పెట్రోల్ బంకులో సాఫ్ట్వేర్లను మార్చి మోసం చేస్తున్నారని, తెలంగాణ, ఏపీ, కర్ణాటకలతో కలిసి 34 పెట్రోల్ బంకులపై మైక్రో చిప్పుల ద్వారా మోసం చేసినట్లు విచారణలో తేలినట్టు డీసీపీ తెలిపారు. మైక్రో చిప్పుల వ్యవహారం డీసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి వివరాలు తెలిపారు. హైదరాబాద్లో పెట్రోల్ బంకు డీలర్లు, యజమానులు 4 అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 4 నెలలుగా ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు వివరించారు. నిందితులపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇప్పుడు ఏ చిన్న ఇంటర్వెన్షన్ ఉన్నా కూడా అలర్ట్ అవ్వాలి సాఫ్ట్వేర్ లో. సో ఎక్కడ కూడా ఆ నెట్వర్క్ లో ఇన్ని చేస్తూ వెరీ బిగ్ ఫ్రాడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది ఫ్యూయల్ స్టేషన్స్. ఈ పెట్రోల్ పంప్స్ ఏవైతే ఉన్నాయో నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఎంటైర్ తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటక, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఫ్యూయల్ స్టేషన్స్ లో ఉన్నటువంటి ఫ్యూయల్ డిస్పెన్సింగ్ మెషిన్స్ కాంప్రమైజ్ చేసి మనకు ఏదైతే న్యాయపరంగా లేకుంటే మనం కట్టిన అమౌంట్కి రావాల్సినటువంటి ఫ్యూయల్ రాకుండా మనం పే చేసిన దానికంటే కూడా తక్కువ అమౌంట్లో ఫ్యూయల్ వచ్చేటట్టు సాఫ్ట్వేర్ని మేనేజ్ చేసి ఇల్లీగల్గా మనీ ఎర్న్ చేసేటటువంటి ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. సో ఈ ఎంటైర్ గ్యాంగ్ పట్టుకోవడంలో సైబరాబాద్ ఎస్ఓటి డీసీపీ సందీప్, ఇన్స్పెక్టర్ జేమ్స్ బాబు, ఏసీపీ పేట్ బషీరాబాద్ రామలింగరాజు, సిఐ మేడ్చల్ ప్రవీణ్, సిఐ జీడిమెట్ల బాలరాజు, తర్వాత వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ మీద క్లోజ్ మానిటర్ చేస్తే ఈరోజు దాదాపు 34 ఫ్యూయల్ స్టేషన్స్లో ఇలాంటి కాంప్రమైజ్ చేసినటువంటి మెషిన్స్ని ఐడెంటిఫై చేసి దాని కన్సర్న్ డిపార్ట్మెంట్ లీగల్ మెట్రాలజీ వాళ్ళ ఆఫీసర్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్క మెషిన్ దగ్గర విజిట్ చేసి ఏ విధంగా కాంప్రమైజ్ అయిందని చెప్పి ప్రాపర్ ప్రొసీజర్గా పంచనామా ప్రకారం నోట్ చేసుకొని అక్కడ డిస్ప్లే నాదిలో 1.8 1.98 అట్లా రాబడి కొద్దిగా ఆపేస్తాడు. నాలుగు ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్టే కొంచెం తేడా వస్తుంది. అది విజయవాడలో పడుతున్న హైదరాబాద్ బ్రాడ్లో పడుతున్నప్పుడు అబౌట్ అది 5% వరకు తేడా వస్తుంది. మన ఎలౌడ్ వచ్చేసి 25 ml ఫర్ ఎవ్రీ 5 లీటర్స్. బెస్ట్ అవుతుంది, మైనస్ అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాసనసభ ఆవరణలో బతుకమ్మ వేడుకలు, ఆడిపాడిన ఎమ్మెల్యేలు, మంత్రులు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నుండి టీడీపీకి వలసలు, పార్టీలోకి ఆహ్వానించిన తెలుగుదేశం అధినేత. బంజారా హిల్స్ లో మహారాజా అగ్రసేన్ జయంతి, నివాళులు అర్పించిన నగర మేయర్. ఆదిలాబాద్ జిల్లా రాంపూర్లో కలెక్టర్ సుడిగాలి పర్యటన, ఏజెన్సీలో వ్యాక్సినేషన్ పై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్. శ్రీకాకుళంలో రిమ్స్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు, ప్రారంభించిన మంత్రి ధర్మాన.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.